దేవుని రాకడ ఎప్పుడైతే మనమట రమ్ము అని పిలిచేటట్లుగా మనం ఉండాలట. స్తోత్ర. అర్థమైందా? ఎలా ఉండాలి మనము? ఆయన రాకడ ఇప్పుడైతే ఇక మనము ఇంకా సర్దుకుందాము, ఇంకా కొంచెంసేపు వెయిట్ చేయనైనా, ఇంకా నేను కొన్ని తెచ్చుకోవాలి, కొన్ని ఇంకా నేను పూర్తిగా సిద్ధపడలేదు అనేటట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభు రాకడ దొంగ వల్లే వస్తుంది అని ఉంది. దేనికి స్తోత్ర. ఎలా వస్తాడు ఆయన? ఆయన రాకడ అంటే ఆయన దొంగ కాదు, కానీ దొంగ ఎలా అయితే వస్తాడో అలాగ ఉంటుంది. అదే అర్థం. ఆయన దొంగోడు కాదు. దొంగ ఎలా వచ్చి మన ఇంటిని, మన ఆస్తిని, మన నిధులను వాడు ఎలాగైతే మన కంటపడకుండగా మనం అక్కడే ఉన్నా వాడు మన ఇల్లును చక్కబెట్టుకుని ఎలాగైతే వాడు ఏ జామున వస్తాడో, ఏ గంట వస్తాడో, ఏ నిమిషానికి వస్తాడో, అది అర్ధరాత్రి వస్తాడో, ఏమండి ఇంకా సాయంకాలపు లేదంటే తెల్లవారుజామున వస్తాడో, 3 గంటలకు వస్తాడో, 1 గంటకు వస్తాడో, ఏ జామున వస్తాడో తెలీదు. కనుకనే ఆ దొంగ చేతులు అవి పడకూడనట్లుగా మనమట ప్రభు రాకడను మర్చిపోకుండా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడిపోవాలి. అర్థమవుతుందా? స్తోత్రం. అలా ఎత్తబడాలి అంటే మనము ఆల్రెడీ ఇప్పటికే ఇంకా మన లోపాలు, మన పొరపాట్లు, మనం భూమి మీద పోగేసుకోవలసినవి కంటే కూడా ప్రభు యొక్క రాకడలో నేను ఎత్తబడ్డానికి పరిపూర్ణంగా నేను సిద్ధపడి ఉండాలి అనే భయము, భక్తి మనం కలిగి ఉండాలి. స్తోత్ర. రేపే అనుకోవచ్చు, ఈ రాత్రే అయితే మనం ఏమీ చెప్పలేం కదా, ఈ గడి అయితే చెప్పలేం కదా. చూడండి, మనం ఒక ఆయన్ని అమెరికా దేశంలో వాక్యం చెబుతూ ఉండగా, వాక్యం అందిస్తూ ఉంటుండగా, ఏమండి ఆయన్ని చూస్తుండగానే ఆ తుపాకీతో ఒక వ్యక్తిని కాల్చేసి అతడు అక్కడికక్కడికే ప్రాణం విడిచిపెట్టాడు. ఎందుకు అని అంటే అమెరికా ఈ యొక్క ఏమండి వేరే వేరే ఇతర కంట్రీస్లో ఎక్కువగా గర్భస్రావం ఎక్కువ జరుగుతుందట. అంటే అపాషణలు ఎక్కువగా వాళ్ళు జరుగుతాయి. వాళ్ళు యవన దశ అనేది ఎప్పుడైతే వారికి వచ్చిందో విచ్చలవిడిగా వాళ్ళు లైంగిక పరమగా, ఏమండి వాళ్ళు ఏ రకమైన భయం లేని వారిగా, ఏ రకమైన చట్టానికి కూడా వాళ్ళు ఏమండి దాటిపోయి వాళ్ళు విచ్చడి వెళ్ళే ప్రవర్తన భయంకరంగా ఉంటుందట. అయితే ఆయన ఎక్కువగా దీని విషయమై యువతకి ఎక్కువగా అది ఖండించి చెప్పేవాడు. దేనికి స్తోత్రం. యువతకి ఎక్కువగా ఇలాంటి విషయాలను గురించి జాగ్రత్త సుమా, ఇది దేవుని దృష్టికి భయంకరమైన పాపము అని యువతకి చెబుతున్నప్పుడు కొందరు దానిని అంగీకరించి మారితే, కొందరు మూర్ఖత్వంతో దానిని ఇతను బట్టి మన యొక్క కోరికలను మనం ఎందుకు ఆపుకోవాలి, మన యొక్క విచ్చలవిడితనాన్ని మనం ఎక్కడ బ్రేక్ చేసుకుంటాం, ఇలాంటి బాధలు ఉంటే ఇంకా చాలామంది మారిపోయే ప్రమాదం ఉంది అనేటట్లుగా కొందరు ఉన్మాదులు ఏం చేశారంటే ఉద్రేకపరిచి ఒక వ్యక్తిని అతని మీద పురుగొల్పి ఏమండి అతనిని చంపడం జరిగింది. పిల్లలు ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ నువ్వు సత్యాన్ని అతనిని చంపగలమే కానీ సత్యాన్ని చంపలేము. ఆయన నేడో రేపో ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. అయితే క్రీస్తు కొరకు ఒక హతసాక్షిగా చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి లెక్కల్లోకి వెళ్ళాడు? ప్రభు నిమిత్తమై హతసాక్షుల లెక్కలోనికి వెళ్ళిపోయాడు. ప్రభు నిమిత్తమై ఒక ఉన్నతమైన బహుమానం దేవుడు అతనికి దాచి ఉంచేశాడు. ఎందుకంటే మనం చెప్పలేము ఏ సమయానికి ప్రభు మనల్ని ఎలాగా పిలుచుకుంటాడో చెప్పలేము, ఆయన ఎలాగ అనుమతిస్తాడో చెప్పలేము. అందుకే ఈ ప్రార్థనలు ఎందుకంటే మరలా నువ్వు ఆత్మీయంగా ఫుల్ఫిల్ చేయబడాలి. స్తోత్రం. ఏదైనా పొరపాట్లు ఉన్నాయా దిద్దుకోవాలి. మానవ జీవితంలో మీరైనా నేనైనా ఎవరైనా ఏమండి తప్పు లేని వారు ఒక్కరును కూడా లేరు.
నా దృష్టికి నేను చేసేది మంచిదే, మీ దృష్టికి మీరు చేసేది మంచిదే. ఎవరి నిర్ణయాలు, ఎవరు ఎంచుకున్న మార్గాలు వారికి అవి సరిగా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవము, దేవుని దృష్టికి అది మంచిగా ఉండకపోతే మనము కూడా అదిగో ఆరిని అగ్నిలో ఏం చేయబడతాం, మనము కూడా అక్కడికే వెళతాం, ఆరిని అగ్నిలో వేయబడతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలంలోనికి మనం వెళతాం. అందులోనికి వెళ్ళకుండా ఉండడానికే ఈ ప్రార్థనలు, ఈ దిద్దుపాటు, ఈ సరిదిద్దుకోవడం, దేవుని పాదాల దగ్గర మరలా ఏమండి ప్రాధేయపడడం, కన్నీరు కార్చడం, హృదయం కుమ్మరించడం. ఎవరో పక్కోళ్ళు చూస్తారు, ఇక్కడ ఎందుకురా, ఏంటి వాళ్ళు బుద్ధి లేదా అలాగే ఏడుస్తున్నారు, ఎందుకు ఇల్లు లేదా వీళ్ళకి అని ఒకవేళ ఎవరన్నా అనుకున్నా, ఇది దేవుని మందిరము, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. స్తోత్ర. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? ఒకవేళ బలహీనలమే కాదని లేదు, ఎక్కడో జారిపోయాం, ఎక్కడో పడిపోయాం, ఎక్కడో మాటలోనూ ఎక్కడో ఏదో బలహీనతలో పడిపోయాం. అయితే ఆ బలహీనతలతో మనం చనిపోకూడదు, ఆ బలహీనతలతో మనం ఉండిపోకూడదు. దేవుని దగ్గర కనికరం పొందేటట్లుగా మనము దేవుని దగ్గర దిద్దుకోవాలి. దేవునికి స్తోత్ర. చూడండి, దావీదు పడిపోయిన వాడే, కానీ మరలా దేవునికి ఏమయ్యాడు చెప్పరే? దావీదు పడిపోయిన వాడే. బెత్షెబా విషయంలో ఏమయ్యాడు? ఊరియా భార్య విషయంలో ఏమయ్యాడు? పడిపోయిన వాడే. ఊరియా బెత్షెబా విషయంలో ఊరియాను చంపించిన వాడే. ఇవన్నీ కూడా అతనికి ఏమాత్రము కూడా దేవుని యొక్క దృష్టిలో లేక మానవ దృష్టిలో అతడు నేను రాజును కదా, రాజు యొక్క అధికారంలో ఇవన్నీ సామాన్యమే అన్నట్లుగా అతడు దానిని చాలా తేలికగా తీసుకోవచ్చు. కానీ నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత కానీ అతనికి బుద్ధి రాలేదు. దేనికి స్తోత్ర. ఎవరొచ్చి చెప్పారు? నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. దావీదు మహారాజు దగ్గరికి వచ్చి చెబుతున్న మాట అది. దావీదు మహారాజుతో నాతాను ప్రవక్త డైరెక్ట్గా లేదు, కొంచెం ఇండైరెక్ట్గా వేరొక థియరీ తీసుకొచ్చి ఒక నాటకీయముగా ఒక స్టోరీని తనకు చెబుతూ వచ్చాడు. హల్లెలూయా. అయ్యా రాజా, నీకు తెలిసేయాలి, ఒకటి తెలియాలి అని మొదలెట్టాడు. ఎన్నో గ్రంథం అది, 2వ సమూయేలు. మీరు చూస్తే ఆ మాటలను కొంచెం మనము 12వ అధ్యాయము 4వ వాక్యమును మీరు చూస్తే, అట్లుండగా మార్గస్థుడు ఒకడు, పైన కొంచెం చదివితే 3వ వచనం కానీ చదివితే, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. 2వ వచనంలో అంటాడు, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఇదిగో అతనికి చాలా గొర్రెలను గొడ్లను కలిగి ఉన్నాడు. ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడో గొర్రె పిల్ల తప్ప మరేమీయూ లేకపోయేను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిటిలో పండుకొనుచు వానికి కుమార్తెగా ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు, ఎవరట్ట అతడు? మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుడి యొద్దకు వచ్చెను. అతని యొద్దకు వచ్చిన ఆ మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనెల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లలను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేయువాడు మరణపాత్రుడు అన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, నాతాను డైరెక్ట్గా చెప్పటం లేదు, కానీ ఒక స్టోరీగా చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నాతాను దావీదుతో చెప్తున్నాడు. దావీదు గారు, రాజా, ఒక ధనవంతుడికి గొర్రెలు గొడ్లు విస్తారంగా ఉన్నాయి, అతనికి ఏది కొదువు కాలేదు. అయితే అక్కడ ఒక దరిద్రుడు ఉన్నాడు. అతడికి ఒకే ఒక చిన్న ఆడగొర్రె పిల్ల ఉంది. ఆ ఆడగొర్రె పిల్ల తన కౌగిటిలో పెరుగుతూ
తన గిన్నెలో ఆహారమును తింటూ, చేతి ముద్దలు తింటూ, గిన్నెలో నేను త్రాగుతూ, తన కౌగిలిలో పండుకొనుచు వానికి కుమార్తెలాగుంది. అట్లుండగా మార్గస్థుడు ఒకడు అన్నాడు. ఎవరట? మార్గస్థుడు ఎవరు అని అంటే ఈరోజు అపవాది. అది హల్లెలూయా. మార్గస్థుడు ఎవరు? కొన్నిసార్లు అపవాది నిన్ను ప్రేరేపించి వదులుతాడు. ఏం చేస్తాడు వాడు? నిన్ను ప్రేరేపించి వదులుతాడు. జస్ట్ నీ కన్ను వారి మీద పడేటట్లుగా చేస్తాడు. నీ దృష్టి జస్ట్ అలా చూసేటట్లుగా చేస్తాడు. వాడు ఏం చేసి అంటే నిన్ను భ్రమపరుస్తాడు. ఎవడు వాడు? అపవాది ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు. ఆ పండును చూసిన వెంటనే ఆదాము ఆ పండును చూసిన వెంటనే అవ్వమ్మ ఏమనుకుందంటే వెంటనే ఇది తినేయాలి. ఏం చేశాడు వాడు? చూపించి ఏం చేశాడు? భ్రమ పరిచాడు. చూపించి భ్రమపరిచాడు. మీరు తినమన మీకు చాలా ఏం జరుగుతుంది? మీరు దేవుని వలె మారిపోతారు. చాలా మహిమలు మీకు వచ్చేస్తాయినట్లుగా వాడు భ్రమపరిచాడు, చూపించాడు. అంతే. చూపించిన దానిని వెళ్ళి పట్టుకుని తెచ్చుకొని తిని ఇప్పుడు ఆదాముకు పెట్టి మొత్తం వారందరూ కూడా ఏదేని తోట నుండి బయటికి ఏం చేయబడ్డారు? తరిమివేయబడ్డారు. ఎవడు వీడు? ఎవడు వీడు? ఆలోచన ఎవడిది ఇది? మార్గస్థుడు. వీడు దారి అటు ఇటు తిరిగేవాడు. అందుకే కదా యోబుని గూర్చి దేవుడే అడుగుతున్నాడు. ఎవడితోని? వాడు అప్పటికే భూమి మీద అటు అటు చెప్పరే, అటు ఇటు ఇటు అటు ఏం చేస్తున్నాడట? తిరుగులాడుచున్నాడు. అంటే వాడి పని ఏంటంటే వాడు ఎవరిని పాడు చేద్దామా, ఎక్కడ మనుషులు దొరుకుతారా, ఎక్కడ వాడు దానిని పూర్తిగా పతనం చేద్దామని వాడు పొంచి ఉంటాడు. హల్లెలూయా. పొంచి ఉంటాడు. వాడు మార్గస్థుడు. ఇప్పుడు ఆ మార్గస్థుడికి ఒకడు వచ్చి ఏమంటున్నాడు? మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతునికి వచ్చి అతని తన ఎద్దుకు వచ్చిన మార్గస్థుని ఆయత్తము చేయుటకు, అంటే అతనిని సంతోషపరచడానికి. ఎవరిని? ఆ మార్గస్థుని ఏం చేయడానికి? సంతోషపరచడానికి, వాడికి తృప్తి కలిగించడానికి, వాడి దగ్గర ఘనత పొందడానికి ఆయుత్తుపరిచి, చదవండి, తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ ఏది కూడా ముట్టకుండగా ఆ దరిద్రుని యొక్క గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఆ మనుష్యుని మీద ఏమయ్యాడట? ఇప్పుడు బహుగా కోపించుకొని నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు వెంటనే తీర్పిచ్చేశాడు. క్షణాలు కూడా పట్టలేదు జడ్జిమెంట్ ఇవ్వడానికి దావీదుకి. ఎందుకంటే వాడి దగ్గర గొర్రెలు గొడ్డులు పశువులు ఉంటుండగా ఆ మార్గస్థుడికి తృప్తిపరచడానికి, ఆ మార్గస్థుడిని ఆతిథ్యం ఇవ్వడానికి, ఆ మార్గస్థుడిని సంతోషపరచడానికి ఆ పేదవాడు దరిద్రుడైన గొర్రె పిల్లను తెచ్చి వధించి వానికి పెట్టాడు. అంటే అతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే నాతో అని అంటాడు కదా, ఆ మనుష్యుడివి నీవే. స్తోత్రం. ఎవరివి? ఆ మనుష్యుడివి నీవే. ఎందుకో తెలుసా? దేవుడు ఒకవేళ నీకు ఇప్పటికే చాలా నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. దేనికి స్తోత్రం. రీలరా, దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. దేవుడిని అడిగితే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవుడిని అడిగితే ఆయన కొదువు చేయడు. దేవుడిని అడిగితే నీ జీవితంలో ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయన చెబుతాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇతడి యొక్క ఆశ, ఇతడి యొక్క దృష్టి, ఇతని యొక్క హృదయము ఎప్పుడైతే అదుగో ఆయన యొక్క ఎవరి భార్య? ఎవరామె? చెప్పండి. బెత్షెబా. ఇప్పుడు ఊరియాను నిర్దాక్షిణముగా ఒక ప్రార్థనా యోధుడు, ఒక యుద్ధవీరుడు, ఒక ఉన్నతమైన సమర్పణ కలిగిన సేవకుడతడు. దేనికి స్తోత్రం. ఊరియా యొక్క ఆధ్యాత్మికను చదివితే కొన్నిసార్లు నా హృదయంలో నుండి, ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఒక సమర్పణ కలిగిన సేవకుడు అతడు. దేనికి స్తోత్రం. ఎవరతడు?
మీకు అర్థమవుతుందా? అతడు ఎవరు? సమర్పణ కలిగిన సేవకుడు. ఆయన చెప్తున్న మాటలను మీరు ఒకవేళ మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదివితే, ఊరియాని ఇంటికి రమ్మని అతడు లేఖ రాసి, ఇదిగో నీ భార్య దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి సుఖముగా నీ భార్యతో గడుపు, నీ ఇంట్లో సంతోషంగా ఉండు అని ఒక లేఖ రాసి సైనికునికి ఇచ్చి యుద్ధంలో ఉన్న వానిని ఇంటికి రప్పించి రాజసన్నిధిలో అతను నిలబడితే ఊరియా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదట. దేనికి స్తోత్రం చెప్పండి. అది గొప్పతనం. ఆమె చెప్పండి. ఎక్కడికి వెళ్ళలేదు ఊరియా? ఊరియా తన ఇంటికి వెళ్ళలేదు, రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. తెల్లవారి తర్వాత దావీదు చూశాడు, ఏమి ఇక్కడ ఉన్నవి, ఇంటికి వెళ్ళావా, వచ్చావా అని అడిగితే, అయ్యా నా ఏలినవాడు యోవాబును ఇశ్రాయేలు వారి సైన్యమును అదిగో అక్కడ యుద్ధములో దండుపేటలో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండగా నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను సంతోషంగా ఉండి నేను సుఖముగా నేను రెస్ట్ తీసుకోవడం నాకు తగదు, ఎందుకంటే అందరూ యుద్ధములో ఉన్నారు, నేను కూడా అక్కడే ఉండాలి. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకంటున్నానంటే ఒక నీతి కలిగిన వాడు ఎవరు? ఊరియా ఒక నీతి పనివాడే, కానీ ఊరియా నీతి కలిగిన వాడు. పనివాడే కానీ ఊరియా పరిశుద్ధుడు. పనివాడే కానీ ఊరియా తాను దేనినైతే అతడు సమర్పించుకున్నాడో, దేనికైతే ఆయన ఒప్పుకున్నాడో, దేనినైతే ఆయన ఏ విధముగా అతడు దండులో చేరాడో ఆ దండుని విడిచి నేను ఇంటికి వెళ్ళనంటాడు. దేనికి స్తోత్రం చెప్పండి. సహోదరులారా, ఇప్పుడు దావీదు కంటే ఎవరు గొప్పోడు చెప్పరే? దావీదు కంటే ఎవరు గొప్పోడు? కొన్నిసార్లు చెప్తాం కదా, కులం కంటే ఏముండాలి? కులం కాదు గొప్పది, ఏముండాలి? గుణం, సంస్కారం ఉండాలి. చదువు కంటే ఏముండాలి? ముఖ్యంగా సంస్కారం ఉండాలి. కులం కంటే గుణం ఉండాలి, చదువు కంటే సంస్కారం ఉండాలి. ఇవన్నీ లేకుండా నువ్వెంత చదివినా, ఒకవేళ నీ చదువు నీ మట్టుకి అది ఒకవేళ నీకు నువ్వు చెప్పుకోవడానికి పనికొస్తుందేమో, కానీ ఎదుటి వారి దగ్గర నీకు ఘనతను తీసుకురాదు. స్తోత్ర, హల్లెలూయా. ఎదుటి వారి దగ్గర ఘనతను తీసుకురాదు. అందుకే దావీదు ఇప్పుడు నాతాను చెప్పిన వెంటనే అంటాడు కదా, అలాంటి మనుష్యుడు మరణానికి పాత్రుడు, అతను నిన్ను బతకకూడదు, చంపేయాలంటే ఆ మనుష్యుడివి నీవే అన్నాడు. హల్లెలూయా. ఆ మనుష్యుడివి నీవే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ఈ ప్రార్థనల ద్వారా ఒకవేళ ఆ మనుషులముగా మనము కూడా ఉంటే ఒక అవకాశము దావీదులాగా కన్నీరు కార్చి ప్రభు దగ్గర దిద్దుకుంటే మరొక కనికరం మన మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక్క మాట నేను యెషయా గ్రంథంలో మీకు చూపించి నేను ముగింతాను. చూడండి, యెషయా గ్రంథము అద్భుతముగా ఒక మాట మనము చూడగలుగుతూ ఉంటాము. దేవునికి సన్నిధిలో మనం గమనించే 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనం మీరు చదివితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగ వలెను ఉంటుంది, నీ సంతానమును ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చదివితే 22వ వాక్యం 21, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు దప్పికొనలేదు, రాతి కొండలలో నుండి వారి కొరకు ఆయన నీళ్లను ఉబుకు చేసెను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒకవేళ దుష్టత్వం మనలో ఉంటే మనకేముండదు చెప్పరే? దుష్టత్వం ఉంటే మళ్ళీ ఏముండదు? నెమ్మది ఉండదు. ఆ దుష్టత్వం నుండి మనం బయటికి రావాలి.
ఆ దుష్టత్వమును మనం విడిచిపెట్టాలి. ఆ దుష్టత్వాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ దుష్టత్వాన్ని మనం విడిచిపెడితేనట దేవుడు మనలను ఆయన ఇదిగో సముద్ర తరంగంలాగా మన నీతిని ఆయన చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. నా ఆజ్ఞలను నీవు ఆలకించిన ఎడల, నా ఆజ్ఞలను ఆలకింతే. ఇప్పుడు దావీదుకు క్షేమం లేదు అక్కడ, కానీ ఇప్పుడు దేవుని దగ్గర మరలా ఎప్పుడైతే కన్నీరు కార్చాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో, ఎప్పుడైతే తన హృదయంలో ఉన్న పాపాన్ని గురించి, తను చేసిన అతిక్రమమును గురించి దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి అడిగాడు. దేవునికి స్తోత్రం. అందుకే కదా 52వ కీర్తన, ఎన్నో కీర్తన అది 51. మీరు చూస్తే అక్కడ ఉంటుంది కదా, దేవా నీకే విరోధముగా నేనేం చేశాను, పాపము చేశాను, నీకే విరోధముగా నేను పాపము చేశాను, నేను చెడుతనం నీ దృష్టి ఎదుటి చేశాను. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడివి, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడివిగా కనబడతావు. ఇదంతా అతని యొక్క అతిక్రమములను, తన పాపమును, తను చేసిన ఆ నేరము తన కన్నుల దగ్గరే కాదు, తన హృదయాన్ని కదిలించేస్తుంది. దేవునికి స్తోత్రం. నలుగు కూడా ఎత్తింది. వేదన పడిపోయాడు, ఏడుస్తున్నాడు. దేవా నీ దగ్గర నేను ఎంత పాపము చేశాను నీకు విరోధం. కానీ ఆయన కన్నీరు మున్నీరుగా కార్చి కన్నీటితో ప్రార్థన చేసి హృదయమును కొమ్మరించుకుంటూ పశ్చాత్తాపపడుతున్నాడు. దేనికి స్తోత్రం. ఎందుకనంటే దావీదుకి నెమ్మది లేదు అక్కడ. హల్లెలూయా. ఏం లేదు. అందుకే ఇక్కడ ఏముంది, దుష్టులకు ఏముండదు. దుష్టులంటే అక్కడ మనుషులు కాదు, ఆ దుష్టక్రియ చేసిన వారికి ఏముండదు. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మన దగ్గర ఉంది లేదే అని అన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంది మన దగ్గర ఉంది, కానీ వచ్చిన వాళ్ళకి మనము సడన్గా చెప్పేసాం మా దగ్గర ఏమీ లేదు అని. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుంది చెప్పరే? బాధపడమని ఎవరు చెప్పారు? వాళ్ళు ఏమన్నా చెప్పారా? బాధపడమని ఎవరన్నా చెప్పారా? అక్కడ వెంటనే మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? మన మనసే మనల్ని అయ్యయ్యో అనవసరంగా ఇచ్చాను కాదు, ఉండి కూడా నేనేమన్నాను, పక్కోళ్ళు ఎవరో ఏదో కాదు ఒకటి అనుకుందాం. మన ఇంటి కూడా ఒక నిచ్చెన ఉంది. ఏముంది ఒక నిచ్చెన ఉంది. సరే మొత్తానికి ఎవరో అన్నారు వాళ్ళ ఇంటికాడ ఉంది నిచ్చెని, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళ ఇంటికాడ నిచ్చెన ఉందమ్మా అంటే మొత్తానికి వాళ్ళు ఎప్పుడూ రాని వాళ్ళు వచ్చారు. ఎవరు? వాళ్ళు ఎప్పుడు సర్వసాధారణంగా రారు, కానీ ఎందుకు అత్యవసరాన్ని బట్టి ఏం చేశారు, వాళ్ళు వచ్చారు అనుకుందాం. పోనీ ఉంది కదా, వాళ్ళ వివరాలు అడిగాం, ఇది మరి కొంచెం బాగోలేదండి, అలాగండి ఇలాగండి. ఒకవేళ అది మనకు తెలుసు, కానీ వాళ్ళు అంటారు, వాళ్ళు ముందుగానే అడ్వాన్స్గా చెప్తారు, అది ఏమన్నా జాగ్రత్తగా పట్టుకెళ్తామండి, జాగ్రత్తగా తెస్తాం, ఒకవేళ పాడైతే నేను దానికి బాధ్యతగా నేను తయారు చేసి మళ్ళీ నేను ఇస్తానండి అని ఒకవేళ అంటారు కూడా. కానీ వెంటనే మనం ఏమంటామంటే లేదండి ఇరిగిపోయిందండి, ఏమంటాం? లేదండి ఇరిగిపోయిందండి అని అంటాం. అని తర్వాత కొంత దూరం వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక అడగలేదు. కానీ మన మనసు ఏమంటుందంటే అయ్యయ్యో ఇచ్చాను కాదు, దీన్ని నేను ఎందుకు అలాగనుకున్నాను అని మన మనసే చెప్తుంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దావీదు చేసిన ఆ తప్పుకి ఇప్పుడు దుష్టుడైపోయాడు. అది హల్లెలూయా. ఏమైపోయాడు? దావీదు చేసిన పనికి దుష్టుడైపోయాడు. అందుకే దుష్టులకి ఏమి లేదు, దుష్టులకి నెమ్మది ఉండదు. దావీదుకి నెమ్మది లేదు. దావీదు చేసిన ఆ అవిధేయత పనిని బట్టి, ఆ యొక్క శరీర ఇచ్చను బట్టి అతడు పడిపోయి ఇప్పుడు కుటుంబం అంతా ఏమైపోయిందంటే నెమ్మది లేని పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. దావీదుకు కొడుకు శత్రువు అయిపోయాడు తెలుసా? దావీదు ఇంటిలో ఉన్న కుమార్తె పాడైపోయింది తెలుసా? దావీదు కుమారులు పగ కక్షతో రక్త పాతము చేసుకున్నారు తెలుసా? నరహంతుకులైపోయారు తెలుసా? ఆఖరికి కొడికే దావీదును తరిమేంతగా అతడు మారిపోయాడు తెలుసా? హల్లెలూయా.
ఇదంతా ఒకవేళ అనుకోవచ్చు, ఇది ఎందుకు అలాగైందంటే దేవుడు న్యాయవంతుడు. ఆమెను చెప్పండి. ఎవరు దేవుడు? ఎవరు? నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా ఏం చెల్లించాలి? మూల్యము. చేసిన అతిక్రమము దాచిపెట్టామా, అది ఇంకా అగ్ని అయి కాల్చేస్తుంది. ఇంకా అది పూర్తిగా మనలను, పూర్తిగా మన మనశ్శాంతిని, నెమ్మదిని పూర్తిగా దోచుకుని అశాంతిని, ఏమండి, నిరుత్సాహాన్ని, నిరాశను, బ్రతుకు మీద కూడా ఆశ లేనట్టుగా, మరణాపేక్ష కలిగిన వారిగా మనం చేసిన అతిక్రమం మనల్ని బాధ పెడుతూ పదే పదే అది లాగుతూ ఉంటుంది. హల్లెలూయా. దావీదు చేసింది అతని దృష్టికి అది మంచిదిగా కనబడొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు అతన్ని గద్దించాడు. దేవుడే చెప్పాడు, ఇందును బట్టి నీ ఇంటి వారందరి మీదకి శిక్ష వస్తుంది సుమా అన్నాడు. హల్లెలూయా. ఇందును బట్టి, నువ్వు చేసిన దానిని బట్టి నీ ఇంటి వారందరికీ ఏమొస్తుంది? దేవుడు ప్రేమించేవాడే కానీ పాపాన్ని ప్రేమించడు. అది స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమించేవాడే కానీ పాపిని ఎంకరేజ్ చేయడు. నీ దగ్గర పాపం ఉంటే అది అసహ్యం. మన హృదయంలో పాపమును దాచుకుంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. నీ హృదయంలో అసూయ దాచుకుంటే నువ్వు చేసే ప్రార్థన అంగీకారం కాదు. నీ హృదయంలో పగన పెంచుకుంటే నువ్వు చేసే ప్రార్థన అంగీకారం కాదు. నువ్వెన్ని చేసినా అది దేవుని సన్నిధికి చేరదు. అందుకే అతిక్రమములు గట్టిగా చెప్పండి. ఒప్పుకునేవాడు ఏం పొందుతాడు? అయ్యా, అతిక్రమలు నువ్వు ఒప్పుకోవడం వల్ల కనికరం వస్తుంది. దానిని దాచిపెట్టుకున్నామా ఏం చేయబడమట? వర్ధిల్లం. అందుకే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మన లోపాలన్నీ ఒప్పుకోవాలి. స్తోత్రం. ఈ ప్రార్థనలు అందుకే, ఈ ప్రార్థనలు సిద్ధపడడానికే, ఈ ప్రార్థనలు సరిచేసుకోవడానికే, ఈ ప్రార్థనల ద్వారా ప్రభు యొక్క మహిమ మేఘం మనం ఎక్కడానికి సిద్ధపడిపోవాలి. దేవునికి స్తోత్రం. దుష్టులకి ఏముండదు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు కదా ప్రవక్త అయిన యెషయా ద్వారా, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవాయే. ఎవరు సెలవిస్తున్నారు? దేవుడే చెప్తున్నాడట. అది నీకు నెమ్మది ఎలా ఉంటుంది? పాపం పెట్టుకుని, కపటం పెట్టుకుని, ఈర్ష్య పెట్టుకుని, జలసీ పెట్టుకుని, ఇవన్నీ నీలో పెట్టుకున్నప్పుడు నీకు నెమ్మది ఎలా వస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ అపవాది ఆ స్థానాన్ని కదలడు. ఎందుకంటే నీవు దేవుని యొక్క చిత్తములో చేయగలిగిన ప్రార్థన పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందుకే అంటున్నాడు కదా ఈ చదువుబడిన మాటలో, వాళ్ళు కేట దేవుడు ఎడారి స్థలములో వారిని నడిపించిన వారు దప్పిక లేరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి లేరట? ఎడారి స్థలములలో వారిని నడిపించేదను, వారు ఏం కలిగి ఉండరు? దప్పికొనలేదు. రాతి కొండలలో నుండి వారి కోసం ఆయన నీళ్లను ఉబక చేశాను. ఆయన కొండను చీల్చేగా నీళ్లు ప్రవాహం వలె. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను అలాగ పోషిస్తాడు. దేవుడు అలాగ నీకు సమృద్ధినిస్తాడు. దేవుడు అలాగ నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడు అలాగ నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో ఇంకొక మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. 15వ వాక్యం 49:15. సారీ, యెషయా గ్రంథం 49:15. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము చాలమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడట తన యొక్క సన్నిధిలో కనిపెడుతున్న వారిని, తన మీద ఆనుకున్న వారిని, తన యందు భయభక్తులు కలిగిన వారిని,
తన చిత్తములో నడిచేవారిని, దేవునికి హృదయానుసారముగా అంగీకారముగా ఒప్పుకోలు కలిగి ప్రార్థించుచు దేవుని యొక్క పాదాల దగ్గర తమను తాము తగ్గించుకున్న వారి పట్ల దేవుడు అంటున్నాడు, స్త్రీ తన కడుపును పెట్టిన బిడ్డనైనను వారైనను మరిచినను మరుచుదురేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను. చూడుము, ఎక్కడ చెక్కున్నాడట? ఈ రాత్రి మహోన్నతుడు మనల్ని అరచేతులలో చెక్కుకున్నాడు. సంతోషంగా చెప్పాలి. ఎక్కడ చెక్కున్నాడు ఆయన? అరచేతులలో చెక్కుకున్నవాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? నిత్యము నీ ప్రాకారముల నిత్యము నా ఎదుటే ఉన్నవి. దేనికి స్తోత్రం. మీరు గమనింతే దేవుడు మర్చిపోనివాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నాడు? తల్లైనను తన చంటి బిడ్డను కనికరించుకుండగా తానైనను మరుచినను మరువు వచ్చినేమో కానీ ఇదిగో నేను నిన్ను మరువను. ఆమెన్. నేను నిన్నేం చేయను? మరువను. ఇంకేమంటున్నాడు? నా అరచేతుల్లో నిన్ను. ఇంకా మూడో మాట ఏంటి? ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. మరువను, నా అరచేతుల్లో చెక్కుకున్నాను, మూడో మాట నీ ప్రాకారాలన్నీ నేను చూస్తున్నాను. స్తోత్రం. నీ ప్రాకారాలు చూస్తున్నాడట. ప్రాకారాలు చూసేవాడు నీ శత్రువు ఎవడో ఆయనకి తెలుసు, నీకు నష్టం ఏది వస్తుందో ఆయనకి తెలుసు. ఆమె నిన్ను ఎవరు బెదిరించున్నారో ఆయనకి తెలుసు, నిన్ను ఎవరు అనగదొక్కాలని చూస్తున్నారో ఆయనకి తెలుసు. దేనికి స్తోత్రం. మన ప్రాకారాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయట? అది మీరు గమనింతే ఒక దినాన్ని ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఐగుప్తుకి అబ్రహాము శారాను తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? మొట్టమొదట మజిలీ ప్రయాణం ఎక్కడ? పిలిచిన తర్వాత అబ్రహామును శారాను వెంట పెట్టుకుని వెళ్ళిన దేశం ఏదైనా ప్రథమంగా కనబడితే అది ఎక్కడికంటే ఐగుప్తుకి వెళ్ళాడు. ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక అధ్యాయం తర్వాత చూడండి. ఐగుప్తు రాజు ఎవరు చెప్పండి? ఐగుప్తు రాజు ఎవరు? ఫరో కదా. ఫరో ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో శారా కోసం ఇంచుమించు అందరూ ఆ ఊళ్ళో అందరూ కూడా ఒక సమాచారం అందించేశారు. ఎవరికి? ఫరోకి సమాచారం అందించారు. ఏమనంటే అబ్రహాం భార్య చాలా సౌందర్యవతి. ఏం సమాచారం? అబ్రహాం భార్య చాలా సౌందర్యవతి. అలాంటి సౌందర్యం కలిగిన అమ్మాయి అయ్యా బయట ఉండడం కాదు, మీ కోటలో ఉంటే ఇంకా బాగుంటుంది. ఎవరి కోటలో ఉంటే? మీ కోటలో ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంతలో అబ్రహాం గారికి సమాచారం వచ్చేసింది. ఏమని? ఫరో గారు మిమ్మల్ని ఏం అన్నారు? రమ్మంటున్నారు. అయ్యా రమ్మంటున్నారు అనేసరికి అబ్రహాం గారు వెళ్ళారు. శారం వెళ్ళలేదు కానీ అబ్రహాం గారు వెళ్ళారు. అబ్రహాం గారు వెళ్తే వెంటనే వాళ్ళు అన్నారు, ఏమి ఇద్దరూ రాలేదా అన్నారు. ఎవరది? భార్య అంటే తల తీసేస్తాడు ఎవరిని. అది అబ్రహాంకి ఆల్రెడీ ఎందుకో కలవరం వచ్చింది, డౌట్ వచ్చింది. నేను వెళ్తున్నాను, రాజుగారు పిలిచారట, సమాచారం ఎందుకో తెలియదు కానీ ఒకవేళ నిన్ను బట్టి నాకు ఏదైనా ప్రమాదం పొంచి వండుకున్నట్లు, ఒకవేళ ఇక్కడ వారు ఎవరైనా ఒకవేళ నిన్ను అడిగితే నేను నీ సహోదరుడినని చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పమన్నాడు? ముందెళ్ళాడండి. అబ్రహాము వెళితే ఇద్దరూ రండి అన్నాడు. ఎవరిని? రాజు ఏమన్నాడు? ఇద్దరూ రండి అన్నాడు. ఈవిడ దారిలో వెళ్తుండగానే అబ్రహాము గారికి ఒళ్ళు తడిసిపోయింది. హల్లెలూయా. చెమటలు ఎక్కేసాయి. ఎందుకు అని అంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో. ఒకవేళ వెంటనే అన్నాడు ఏమనంటే, ఇద్దరు కలిసి వెళ్తుంటే శారమ్మా నువ్వు తొందరపడి కాలు దెక్కేసుకోకు, రాజుగారు పిలిచారు అని నువ్వు ఒకవేళ నువ్వు పొరపడి కాలు దెక్కేసుకున్నావు అంటే నా పేక తీసేస్తారు. ఏం చేస్తాడు? నా పేక వచ్చింది. కొన్నిసార్లు నేనన్న కానీ భార్య అందం మొగుడికి శాపమంట. ఎవరు అంటారు ఈ మాట. అయితే అది వాస్తవం కాదు, అది కేవలము ఏదో సందర్భాన్ని బట్టి మాట్లాడుకునేది. కానీ దేవుడు ఇచ్చిన అందం ఎక్కడికి పోతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిచ్చిన అందం? దేవుడిచ్చిన అందం ఎక్కడికి పోతుంది?
ఇది కేవలం అల్పమైన మాట. నేను అంటాను కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శారమ్మ అప్పటికే చాలా సౌందర్యవతి. వెంటనే నిన్ను ఒకవేళ ఏదైనా ఇక్కడ వాళ్ళు అడిగితే నువ్వేమని చెప్పాలంటే, ఆయన నా బ్రదర్ అని చెప్పు. ఎవరు? మా అన్నని చెప్పు అని అంటే మొత్తానికి ఏమండి, ప్రాణాన్ని రక్షించుకోవడానికి అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ మనుషులు ఎలాంటి వాళ్ళు ఏమై ఉన్నారో తెలియదు కాబట్టి ఈమెతో చెప్పిన మాటను బట్టి ఆమె వెళ్ళింది. వెంటనే ఎప్పుడైతే వెళ్ళిందో లోపలికి తీసుకెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా కాదు, ఇలాగ వెళ్ళాలని కొంచెం మేకప్ మార్చేశారు అప్పుడే. హల్లెలూయా! ఎప్పుడైతే మేకప్ మార్చారో అబ్రహాం గారికి ఇంకా అర్థమైపోయింది. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల మధ్యలో ఇప్పుడు శారమ్మను లోపలికి తీసుకెళ్ళి అబ్రహాము దగ్గర నుంచి మాట్లాడుతుంటే వెంటనే బహుమానాలు వచ్చేసాయి. ఎవరి దగ్గర నుంచి? గాడిదలు వచ్చేసాయట, పశువులు వచ్చేసాయట, ఇంకా గొడ్లు వచ్చేసాయట. గొర్రెలు ఇచ్చేసాడు. ఇక బహుశా ఫరో అనుకుంటాను, ఆ రాజు పేరు రాయలేదు కానీ బావా అన్నట్టు పిలిచాడనమాట. ఎవరిని? బావా అన్నట్టు పిలిచాడు. ఇవన్నీ నీకే బావా, ఏమీ పర్వాలేదు, వాడుకో, ఇదంతా నీదో అనుకో, నీకు కావలసినవి ఇక్కడ అందరూ నీకు ఇస్తారు. ఇక్కడ నీ మీద ఎవరు పెత్తనము, నిన్ను శాసించే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను బాధించే వాళ్ళు ఎవరు ఉండరు, నీకేది కావాలన్నా ఇక్కడ సమృద్ధిగా నువ్వు తీసుకుని వెళ్ళొచ్చని అబ్రహాము గారు అక్కడే ఇప్పుడు వెళ్ళాడు. శారం అక్కడ ఉంది. దేని స్తోత్రం. శారం ఏమో అక్కడ ఉంది, ఈయనేమో బయట ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ప్రాకారాలు కాయవాడు ఆయన. అది గొప్పతనం. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ విషయం కోసం కాదు, నిన్ను కాపాడడానికి ఆయన నీ ప్రాకారాలు కాపాడతాడు. అది గొప్పతనం. దేనికి స్తోత్రం చెప్పండి. నువ్వు వాడిపోయేవాడివే, అక్కడ నువ్వు ఒంటరి వాడివే, అక్కడ నీ జనము ఎవరూ లేరు, నీ పక్షంగా మాట్లాడేవారు ఒక్కరూ లేరు. ఇది తప్పయ్యా అని ఫరో ఎదుట ఖండించి శాసించి చెప్పడానికి ఎవరూ అతనికి అబ్రహాములు లేరు. కానీ ఒక్కడున్నాడండి, ఆ ఒకే ఒక్కడు బాహుబలము ఇప్పుడు అబ్రహాము యొక్క స్థానాన్ని హెచ్చించేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే ఆయన్ని పిలిచినవాడు. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఆయనే ఫరో ఇంటి వారందరికీ మహావేదన కలిగించాడట. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరు కలిగించారు మహావేదన? మీరు చదివితే ఇంటికి వెళ్ళగా ఆ స్టోరీ అద్భుతంగా విషయాలు ఉంటాయి. ఏమనంటే దేవుడట ఫరో ఇంటి వారందరికీ, ఇంటివారే కాదు అక్కడున్న ఊరు, ఆ దేశము, ఆ పరిస్థితులన్నిటికీ కూడా మహావేదన కలిగింది అని ఉంటుంది. దేనికి స్తోత్రం. ఉందా లేదా నా మాట? ఉందా లేదా? 12 అధ్యాయం ఉందా? ఒక్కసారి చదివేయండి ఉంటే. అబ్రహాము యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి, ఇదిగో 17వ వాక్యం మీరు చదివితే, ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. హల్లెలూయా. నేను ఎందుకన్నానంటే నిన్ను కాపాడువాడు నీ పక్షముగా నిలబడతాడు. నువ్వు ఆయన మాట వింటే, నువ్వు ఆయన కట్టడలో ఉంటే, నీవు ఆయన కట్టడలో ఉంటే అక్కడ అందుకే అన్నాడు, తల్లైనా తన పక్కలో ఉన్న బిడ్డను తానైనా మరిచినను మరవవచ్చును కానీ నిద్రపోవద్దు, కొంచెం లేపండి, అయిపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎలాగుందో నాకు తెలియదు కానీ నేను చెప్తుంటే నా హృదయం గొంతులేస్తుంది. దేనికి స్తోత్రం. ఎందుకు గొంతులు వేయాలంటే ఆయన కాపుదల అలా ఉంటుంది ఆయన మీద అనుకున్న వారికి. ఆమె చెప్పండి. అంటున్న మాట ఏంటో తెలుసా? ఫరో ఇంటి వారందరికీ ఏం కలుగు చేశాడట? మహావేదన కలుగు చేశాడు. అబ్రహాం గారికి ఎవరన్నా ఉన్నారు అక్కడ? చిన్నపాప విషయంలో అక్కడ జరిగింది అదే. ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారో, ఎన్ని రకాలుగా గలిబిలి చేశారో, చదువుతున్న ఆ సందర్భంలో ఎన్ని ఆటుపోట్లు ఎన్ని రకాలుగా వచ్చాయో. ఎవరు తిన్నా చేశారంటే దేవుడే నిలబడి చేశాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే నిన్ను బాధపరిచేవారు ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తే నిన్ను కదలనివ్వకుండా నడిపించాడు. ఆమేన్. అబ్రహాము ఎక్కడున్నాడో, శారా ఎక్కడుంది? ఐగుప్తులో ఫరో ఇంట్లో ఆమె అడుగుపెట్టిందో లేదో. మహాలక్ష్మి కాదు ఇప్పుడు,
సైతాన్లాగా ఉంది. ఎవరో అది చెప్పరే. శారం ఎలాగుంది? అడుగు పెట్టింది అనుకుంటున్నాడు. ఏంట్రా తారుమారైపోయింది పరిస్థితి, ఏమైందిరా ఏంటి అంటే వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటి అంటే, ఇదిగో ఆ మనుష్యుడు దేవుని యొక్క చేత నడిపించబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిని బట్టి దేవుడే మాకు ఈ నష్టాన్ని, దేవుడే మా పక్షంగా, ఆయన పక్షంగా మాతో యుద్ధం చేస్తున్నాడని తెలిసిపోయింది. ఇప్పుడు మీరు కిందకి చదివితే మరియు 28వ వచనం, ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని 28 కాదు 20 చదువమ్మా. ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఫరో తన జనులు అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తాన్ని దేవుడు ఎవరి చేత ఆజ్ఞాపించాలో వారి చేత ఆజ్ఞాపించేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము చెబితే ఒక్కడో విండో అడ్డుకుంటారు, కానీ ఫరో చెప్పాడు వాళ్ళని అడ్డుకోకండి రా బాబు. ఎవరిని అడ్డుకోకండి. అబ్రహాముని కానీ శారమ్మను కానీ వాళ్ళకి కలిగిన దానిని కానీ ఎవరు ఏం చేయకండి. అడ్డుకుంటారా నా పరిస్థితి మీకు వచ్చేస్తుంది. అది నాకు జరిగిందే, ఇప్పుడు నాకు జరిగింది మీకు జరగాల వద్దు. ఇప్పటికే నేను తన్నులు తిన్నాను, ఇప్పటికే నష్టపోయాను, ఇప్పటికే నానా వ్యాధులతో ఉన్నాను, ఇప్పటికే నెమ్మది లేని వాడిని అయిపోయాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నీ ప్రాకారాలు చూసేవాడు ఆయన. స్తోత్రం. నిన్ను ఎక్కడ చెక్కుకున్నాడు చెప్పరే, మంద మాట్లాడరే. ఎక్కడ చెక్కుకున్నాడు? ఆయన నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాడు. నిన్ను బలహీనతలో నుండి కూడా లేవనెత్తుతాడు. మా పౌలు గారు అంటే నా మోకాలన్నీ రోజు కాదండి, రోజు నలిగిపోతున్నాను, నా బాధ ఎవరికి తెలుసు, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడా అన్నంతగా ఆయన హృదయంలో. నేను అంటాను కదా, నిన్ను ఆయన పట్టుకున్నాడు, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వడు. ఆయన మిమ్మల్ని తలగా చేసి మీ అరచేతుల్లో చెక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఎందుకో తెలుసా, మనము దీవించబడే ప్రార్థనలు, దిద్దుకునే ప్రార్థనలో ప్రభు మరలా మన స్థితిని మారుస్తాడు. మనం పోగొట్టుకున్నది తిరిగి మరలా రెట్టింపుగా ఇచ్చేస్తాడు. స్తోత్రం. మనం చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గర కన్నీరు కార్చి, లోపములు ఉంటే సరిచేసుకుని, అపరాధాలు ఉంటే ఒప్పుకొని, దేవుని చిత్తములో మనం నడిచేటట్లయితే ఇదిగో రాబోతున్న మహిమ మేఘము త్వరలో రాబోతుంది. ఆ మేఘములో మనం ఎక్కబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడబూర మోగబోతుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నిన్న మొన్నట్లాగా లోక పరిస్థితులు లేవు. అనేక రకాలుగా నేటి క్రైస్తవం మీద చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. ప్రియులారా, ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ అంటే ఇక ఆలస్యం లేదు. ఎవరు రాకడా? దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ దగ్గర అయిపోతుంది. అందుకంటాడు, నా రాకడలో విశ్వాసుల యొక్క విశ్వాసమును కనుగొందిన. జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు, ఐక్యత లేని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, ఎక్కడ చూస్తున్నా నీతి కనుమరుగైపోయి, న్యాయం కనుమరుగైపోతున్న దినాల్లో మనం ఉన్నాము. ఈ దినాలలో మనము పోగేసుకోవలసింది, మనం సమకూర్చుకోవలసింది ప్రియులారా, దేవుని రాకడ కోసం మనం ఎదురు చూసేవారముగా మనం ఉండాలి. సరిదిద్దుకోవాలి, కన్నీరు కార్చాలి. దావీదు మరలా కృప చూపిన దేవుడు ఒకవేళ ఈ సమయంలో, ఈ కడవరి దినాల్లో మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, మార్పు చెందితేనే. దేనికి స్తోత్రం. మారడానికి ఒక అవకాశం ఉంది. రేపు అనేది మనది లేదు కదా. ఈ రాత్రి ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే ముందుగా మనం చేయవలసింది, దేవా అన్నీ నాయనని అడగడం కంటే, దేవా నన్ను ఇంకా కడుగు, నీకు ఆయాసకరమైనది నాలో ఉంటే తీసివేయి, నన్ను సరిచేయి. మోకరిందాం, ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణు నీ అందరూ
అందరూ అందరూ శరణం నీ శరణం ఇదిగో దేవా. ఆమేన్ ఆమేన్.